నమస్తే. సంధ్య థియేటర్ 'పుష్ప 2' సందర్భంగా థియేటర్ దగ్గర తొక్కీసలాటలో రేవతి చనిపోయింది. కొడుకు జీవచ్ఛవంలాగా ఉన్నాడు. ఇప్పటికీ అది విషాదాంతమే. అయితే ఈ కేసుకు సంబంధించి పెద్ద సంచలనం కూడా జరిగింది. అల్లు అర్జున్ అరెస్ట్ కావడం, మళ్ళీ బెయిల్ మీద రావడం. అయితే ఇప్పుడు లేటెస్ట్‌గా ఏంది న్యూస్ అంటే సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఆ తొక్కీసలాటకు సంబంధించి 23 మందిని నిందితులుగా చేర్చిండ్రు చిక్కడపల్లి పోలీసులు. అందులో A11గా అల్లు అర్జున్‌ను చేర్చిండ్రు. ఆయన మేనేజర్ ఉన్నాడు. తర్వాత ఆయన వ్యక్తిగత సిబ్బంది ఉన్నారు. వీళ్ళంతా ఉన్నారు. మనకు తెలుసు 2024 డిసెంబర్ 5న రాత్రి 9:30 గంటల ప్రాంతం నుంచి 10 గంటల ప్రాంతం మధ్యలో తొక్కీసలాట జరిగి రేవతి ఆ తొక్కీసలాటలో చనిపోయింది ఎంబడే. తర్వాత కొడుకు కోమాలోకి వెళ్ళిపోయాడు. దాదాపు హాస్పిటల్లోనే చికిత్స పొంది ఈ మధ్యనే డిశ్చార్జ్ అయ్యాడు. రిహాబిలిటేషన్కి పంపించినా కూడా ఇప్పటికి క్యూర్ కాలేదు. ఇప్పటికి పెద్ద ఎవరి దగ్గర గుర్తుపట్టని పరిస్థితి, తన పనులు తాను చేసుకోలేని పరిస్థితి, బెడ్కే అంకితం అయిపోయింది. ఒక జీవోత్సవంలాగా ఉండిపోయిన పరిస్థితి. ఈ కేసుకు సంబంధించి గతంలో చాలా వార్తలు వచ్చినాయి. అల్లు అర్జున్ పర్మిషన్ తీసుకోలేదు, లేకపోతే పోలీసులకు ఇన్ఫర్మేషన్ లేదని ఇట్లా వార్తలు కూడా వచ్చినాయి. అది నిజమనే కూడా చెప్తున్నారు. అల్లు అర్జున్ కూడా తొక్కీసలాట జరిగిన క్రమంలో వెళ్ళిపోదాం పదా అని మేనేజర్ చెప్తా కూడా సినిమా చూసిన తర్వాతనే వెళ్ళిపోదామని భీష్మించి కూసుకున్నాడంట. అదేవిధంగా ఈ థియేటర్ యాజమాన్యం కూడా పోలీసుల దగ్గర పర్మిషన్ తీసుకోలేదంట, కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదంట. తద్వారా జరిగిన ఆ యొక్క తొక్కీసలాటలో నిండు ప్రాణం రేవతి చనిపోయింది. ఆ కేసుకు సంబంధించి సంధ్య థియేటర్ తొక్కీసలాట కేసులో ఛార్జ్షీట్ దాఖలు. A11గా అల్లు అర్జున్. సంధ్య థియేటర్ తొక్కీసలాట కేసులో పుష్ప 2 బెనిఫిట్ షో సమయంలో హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కీసలాట ఘటనకు సంబంధించిన కేసులో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. చిక్కడపల్లి పోలీసులు ఈ కేసులో అల్లు అర్జున్పై అభియోగాలు నమోదు చేశారు. A1గా సంధ్య థియేటర్ మేనేజ్మెంటు, A11గా అల్లు అర్జున్ను ఛార్జ్షీట్లో మెన్షన్ చేయడం గమనార్హం. అల్లు అర్జున్తో పాటు మొత్తం 23 మందిపై ఛార్జ్షీట్ దాఖలైంది. అల్లు అర్జున్, ఆయన మేనేజర్, వ్యక్తిగత సిబ్బందితో సహా 8 మంది బౌన్సర్లపై ఛార్జ్షీట్ దాఖలు చేయడం గమనార్హం. సంధ్య థియేటర్ యాజమాన్య నిర్లక్ష్యం వల్లే తొక్కీసలాట జరిగినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు. అయితే ఈ కేసుకు సంబంధించి దాదాపు 1 ఇయర్ నుంచి పోలీసులు అన్ని రకాల ఆధారాలు, టెక్నికల్గా ఐ విట్నెసెస్, తర్వాత సీసీ కెమెరాలు, అక్కడ టైమింగు, అక్కడ ఉన్న మొత్తం సమాచారం దాదాపు 1 ఇయర్ నుంచి విచారణ కొనసాగుతుంది, పోలీసుల విచారణ. ఇప్పుడు ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసిండ్రు కోర్టులో. A11గా అల్లు అర్జున్ను వాళ్ళ వ్యక్తిగత సిబ్బందిపై కూడా చేసిండ్రు. అయితే వాస్తవంగా కూడా అల్లు అర్జున్ కూడా చాలా నిమ్మకు నీరెత్తినట్లున్నాడు. మనం చూసినాం. అరెస్టు చేయడానికి పోతే ఇంటికి మంచిగా నవ్వుకుంటా ఏదో ఘనకార్యం చేసినట్లు, లేకపోతే ఇంకేదో చేసినట్టు, ఏదో పెద్ద సంతోషకరమైన వార్త అన్నట్లు అరెస్టు చేస్తున్న క్రమంలో నవ్వుతున్నాడు సిగ్గు లేకుండా. నిండు ప్రాణం చనిపోయింది. అసలు పట్టించుకోలేదు తెలుసా. మనకు అందరికీ తెలుసు, మనలాంటి డిజిటల్ ఛానల్స్లే మన తొలి వెలుగు కూడా సంధ్య థియేటర్ దగ్గర మాక్ లైవ్ కొట్టింది. అసలు ఆ రివ్యూ గురించి అందరు మాట్లాడుతుంటే మన తొలి వెలుగు అసలు జరిగిపోయిన ఇష్యూ అదే తొక్కీసలాటకు సంబంధించి నెక్స్ట్ డేనే పోయి ఇట్లా జరిగిందని మన తొలి వెలుగు చాలా ప్రొజెక్ట్ చేసింది అక్కడ. ఆ నుంచి అన్ని ఛానల్స్ దృష్టి పెట్టడంతో అప్పుడు మేల్కొన్నాడు అల్లు అర్జున్. అంతవరకు పట్టించుకోలే. పోనీ ఎవరు చచ్చిపోతే ఏంది మనకేందన్నట్లు ఏం కథనో మనిషి మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు నా ప్రాణమా, నా ఇంటి వాళ్ళ ప్రాణం ఎవరిదో పోయిందని చాలా నిర్లక్ష్యంగా వివరించాడు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొంత జలక్ ఇచ్చిన ప్రయత్నమే చేసింది. జలక్ కాదు, చట్ట దృష్టిలో అందరు సమానులే, వీళ్ళేమో ఆకాశం నుంచి ఊడిపడిన వాళ్ళు ఏం కాదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సిన పని చేసింది. తర్వాత బెయిల్ ఎంబడే వచ్చింది. ఓ రోజు మొత్తం జైలునే ఉన్నట్టున్నాడు, బెయిల్ అయితే వచ్చింది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు చాలా రకాల ఎవిడెన్స్ సాధించి దాదాపు 100 పేజీల ఛార్జ్షీట్ను కోర్టు ముందు ఉంచారట, కోర్టులో సబ్మిట్ చేసిండ్రట. అసలు ఏంది ఇంకో హెడ్లైన్ కూడా ఉంది, మనం చూద్దాం. అసలు ఆ రోజు ఏం జరిగిందో ఒకసారి చదువుదాం మళ్ళీ. అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా 2024 డిసెంబర్ 5న గ్రాండ్గా విడుదలైంది. రిలీజ్కి ఒక రోజు ముందే డిసెంబర్ 4వ తేదీ రాత్రి, అంటే 5వ తేదీకి ముందే 4వ తేదీనే 9 గంటల 30 నిమిషాలకు పలు చోట్ల ప్రీమియర్స్ పడ్డాయి. ఇందులో భాగంగానే ఎంతో చరిత్ర కలిగిన ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్లో కూడా రాత్రి 9:30కు పుష్ప 2 బెనిఫిట్ షో వేశారు. అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు హీరో అల్లు అర్జున్ సంధ్య థియేటర్కు వచ్చాడు. ఇంకేముందు తమ అభిమాన హీరో వస్తున్నాడని తెలియడంతో పెద్ద ఎత్తున బన్నీ ఫ్యాన్స్
సంధ్య థియేటర్ దగ్గరికి ఇదంతా ఉత్త ఫ్యాన్స్ ఇదంతా ఉత్త ఫ్యాన్స్. వాళ్ళ కుటుంబ సభ్యులను ప్రేమించని ఫ్యాన్సు, వాళ్ళ అమ్మ నాయనను ప్రేమించని ఫ్యాన్సు ఈయన కోసం తొడలు కొట్టనికే, మెడలు రాసుకోనికే, ఇక బొట్లు పెట్టడానికే, గజం గజం దుక్కనికే డిసెంబర్ 4 నైటే వచ్చేసిండ్రు అందరు. ఈయన కూడా ఏమవుతుందిలే అనుకుంటాడో, లేకపోతే సినిమా హీరో కాబట్టి ఎక్కువ ఊహించుకుంటాడు. ఇక సినిమాలో ఉన్నట్టే ఉంటుంది, నాకు తిరుగుందా అడ్డం ఉందా నాకేం ఎదురే లేదన్నట్టు ఈయన మేనేజ్మెంటు లేకపోతే ఈయన అనుకోండి, ఈయన 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 మేనేజర్ ఉంటాడు కదా, ఆయన కూడా పెద్ద ఏం పట్టించుకున్నట్టు. సంధ్య థియేటర్కు డిసెంబర్ 4 తారీఖు 9:30 గంటలకు వచ్చిన తర్వాత ఆ తొక్కిసలాటలో జరిగితే అక్కడికక్కడే చనిపోయింది ఆమె రేవతి చనిపోయింది. పిల్లగాడ హాస్పిటల్లో కూడా ఇంతవరకు కోలుకోలేదు. ఏమవుతుందంటే వీళ్ళ మీద నాకు అర్థం కాదు. ఇప్పుడు ఛార్జ్షీట్ దాఖలు అయింది, వీళ్ళకి ఏం శిక్ష పడుతుందో అర్థం కాని పరిస్థితి. ఎట్లుందంటే సమాజంలో కూడా న్యాయ వ్యవస్థలు కూడా పేదోనికి ఓ న్యాయం ఉంది, పెద్దోళ్ళకు ఓ న్యాయం ఉంది. వీళ్ళు ఆర్థిక నేరాలకు పాల్పడవచ్చు, ఇంకేమైనా నేరాలకు పాల్పడవచ్చు. ఇట్లాంటి తొక్కిసలాట కారణం కావచ్చు. వీళ్ళు శిక్షలు అనుభవించేది ఏమి ఉండదు. గాలి జనార్దన్ రెడ్డి కూడా శిక్ష పడ్డది, మళ్ళీ బయటనే తిరుగుతుండే. ఇప్పుడు వచ్చి ఏం నమ్మకం ఉందో ఏమో అర్థమవుతలేదు. కానీ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఈ ఘటనతో కుటుంబం మొత్తం ఛిద్రమైపోయింది. ఇంతవరకు కోలుకోలేదు అబ్బాయి. అసలు ఎంత బాధ అంటే ఆ పిల్లగాడు ఒక్కసారి మెదడుకు ఆక్సిజన్ అందకపోతే, కోమాలకు పోతే ఏ స్థాయిలో ఉంటుందో ఆ స్థాయిలో ఉంది. ఎన్ని రిహాబిలిటేషన్ వీళ్ళు పైసలు ఇచ్చిండ్రు, అది మీడియా ఛానల్ అన్నీ మొత్తుకోంగా వాళ్ళ బాధితుల పక్షాన నిలవడంగా అప్పుడు ఎన్నో కొంత పైసలు ఇచ్చి చేతులు దులుపుకున్న కథమే. మళ్ళా దాని గురించి లేదు, పట్టింపు లేదు, ఎట్లున్నాడని చూసే పరిస్థితే లేదు. ఇది పరిస్థితి. ఈ సంధ్య థియేటర్కి సంబంధించి అల్లు అర్జున్ ఇష్యూకి సంబంధించి ఈ A11గా అల్లు అర్జున్ చేర్చిందట. మరి ఇక ఈ కేసుకు సంబంధించి ముందు వివరాలు ఇంకా ఏమొస్తావో, మళ్ళీ ఏమన్నా కోర్టు ఆదేశిస్తుందా ఏం కథనో వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది. మొత్తమే అయితే కుటుంబం మాత్రం శ్రీ తేజ కుటుంబం, వాళ్ళ తండ్రి జాబ్ వదిలేసిండు, ఇంకా పిల్లగాడు బెడ్కే పరిమితం అయ్యిండు, ఒక పాప ఉంది, తల్లి చనిపోయింది. కుటుంబం మాత్రం ఛిద్రం అయిపోయింది. ఇంకా వీళ్ళ సినిమా షూటింగ్లు మాత్రం వీళ్ళు బ్రహ్మాండంగా వేసుకుంటారు. కాబట్టి దయచేసి ప్రేక్షకులు కూడా ఒక రకంగా ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.